ఎంవన్యాస్ జనగామ జిల్లా దేవరుప్పుల మండలంలోని వానకొండయ్య లక్ష్మీనరసింహస్వామి పవిత్ర క్షేత్రాన్ని మైనింగ్ మాఫియా చేతుల్లో పెట్టి నాశనం చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తోందని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మండిపడ్డారు. దేవరుప్పుల మండల బీఆర్ఎస్ నాయకులతో కలిసి జనగామ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ జాకు మెమోరాండం అందజేశారు. బీఆర్ఎస్ హయాంలో రద్దయిన మైనింగ్ కు కాంగ్రెస్ ప్రభుత్వం మళ్లీ అనుమతులు ఇవ్వడం వెనుక ఎవరి ప్రయోజనాలు ఉన్నాయో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. వానకొండయ్య గుట్టపై ఒక రాయి కదిలినా బీఆర్ఎస్ ఉద్యమం అగ్ని జ్వాలలా మారుతుందని హెచ్చరించారు. గుట్టను కాపాడేందుకు చివరి వరకు పోరాడతామని స్పష్టం చేశారు. అలాగే ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని, మాదాపురం మెస్సీ కాలనీలో డబుల్ బెడ్రూమ్ ఇంట్ల 3వ విడత బిల్లులు మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. నేను దాదాపు 2 కోట్లు పెట్టి డెవలప్ చేస్తే దాన్ని ఒక 50-60 లక్షల పని అయింది. మిగతా పని అన్ని ఆఫ్ చేశాను. దీనికోసమే నాకు అనిపిస్తున్నది. అయితే ఇవాళ కలెక్టర్ గారు నాకు జేసీ గారు కూడా నేను రిక్వెస్ట్ చేశాను. అది గ్రామ పంచాయతీ పర్మిషన్ లేకుండా తవ్వకాలు మొదలుపెట్టద్దు. గ్రామ పంచాయతీ తీర్మానం లేకుండా పనులు మొదలు కావద్దు. వాళ్ళు ఎన్ని పర్మిషన్లు తీసుకొచ్చినా గ్రామ పంచాయతీ పర్మిషన్ కావాలి, గ్రామ పంచాయతీ తీర్మానం కావాలి. ఇప్పుడు కరవెండి ఉన్నది, కొట్టుగుట్ట తండ ఉన్నది, చుట్టూ గ్రామాలలో గ్రామ సర్పంచులందరూ కూడా ఒక్కరు కూడా తీర్మానం ఇవ్వలేదు. లాకౌట్ తండ కూడా అది కలెక్టర్ గారు జేసీ గారు కూడా ఇదొక మంచి పాయింట్ మీరు చెప్పారు. తప్పకుండా మేము ఆఫ్ చేస్తామని కలెక్టర్ గారు జేసీ గారు కూడా హామీ ఇచ్చారు. రెండోది వడ్ల కొనుగోలు కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉన్నది. మొక్కజొన్నలే మీరు లేట్ చేయబట్టే, ప్రభుత్వం లేట్ చేయబట్టే దాదాపు 60% బయటనే అమ్ముకున్నారు. ఎంత తేడా అంటే గన్ని బ్యాగ్స్ ఇయ్యలేదు, లారీలు ఇయ్యలేదు. పోయి గోదావరి దగ్గర 1 రోజులు కాపులా ఉండవలసి వచ్చింది. 2 నెలలైనా మొక్కల ఇంకా అమ్ముడు పోయినాయి. బయట 1800-1850 అమ్ముకున్నారు. రైతులు ప్రతి క్వింటాకు 600-700 లాస్లు అమ్ముకున్నారు. అది గోసపడుతున్నారు. సరే వడ్లైనా స్పీడప్ చేయండి. దానికి కూడా గన్ని బ్యాగ్స్ ఇబ్బంది ఉన్నది. ప్రతి క్వింటాకు తరుగు పేరు మీద వసూలు చేస్తున్నారు. దాన్ని స్పీడప్ చేయండి అని కూడా రిక్వెస్ట్ చేయడం కూడా జరిగింది. 3వ ఇష్యూ ఇలా కలెక్టర్ గారికి దేవరుప్పుల మండల సర్పంచులు, ముఖ్య నాయకులు, 3 మండలాల నుంచి కూడా నాయకులు కూడా రావడం. కలెక్టర్ గారికి నిన్ననే టైం తీసుకున్నాం. మారకుండా గుట్ట గతంలో పర్మిషన్ ఇచ్చింది వాస్తవమే. ఆన్లైన్లో ఇచ్చారు. దాదాపు 7 years కింద ఆన్లైన్లో ఇచ్చిన దాన్ని నేను ఆఫ్ చేయడం జరిగింది. అప్పుడు నేనే లెటర్ ప్యాడ్ మీద రాసి గ్రామ పంచాయతీ తీర్మానం లేదు, అదే తిరిగా ఇది ప్రజలకు ఇబ్బంది అవుతుంది, అలా లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ ఉన్నది, ప్రజలు కూడా ఇబ్బంది పడతారు, దయచేసి అన్ని గిరిజన తండ్రులు వినియోగించు దాన్ని ఆపు అని నేను కలెక్టర్కి లెటర్ రాసి కలెక్టర్ ద్వారా గవర్నమెంట్ చీఫ్ సెక్రటరీ రాసి దాన్ని క్యాన్సిల్ చేయడం జరిగింది. మరి ఈరోజు అది ఎట్లా వచ్చిందో మళ్ళా పర్మిషన్ వచ్చిందని తవ్వకాలు మొదలుపెట్టారు. సరే నా మీద కూడా కోర్టు నోటీసులు ఇచ్చారు. కోర్టు పోయి స్టే తెచ్చినా కూడా నేను ఆపు స్టేని వ్యతిరేకించి కూడా నేను పనిచేయటం జరిగింది. కానీ ఈరోజు వాళ్ళు ఏ రూపంగా పర్మిషన్ వచ్చిందో ఏందో ఎవరికి అర్థమవుతలేదు. మా మీద, మా కార్యకర్తల మీద, ప్రజల మీద కూడా విపరీతమైన కేసులు పెట్టారు. సరే ఎన్ని తట్టుకుంటాం ప్రజల కోసం. మా కార్యకర్తలు కూడా సిద్ధంగా ఉన్నారు. ఏ పోరాటానికైనా సిద్ధంగా. ఎట్టి పరిస్థితుల్లో తవ్వకాల ఆపాలనేది మా కోరిక. 1 నెల రోజుల నుంచి పని స్పీడప్ చేశాం. మాకు చాలా బాధ ఏంటంటే